చాలా అద్భుతంగా తెలుగులోను, తమిళ్‌లోను, హిందీలోను రకరకాల భాషల్లో ప్రభుని స్తుతించటం నిజంగా అది భాగ్యం. క్రీస్తు రక్తంలో ఏకభావంతో మనము ఇలా కలిసి ప్రార్థించుకోవడం అది గొప్ప తరుణమని భావిస్తున్నాను. అయితే ఈరోజు నేను మీ ముందుకు కొన్ని విషయాల్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దాంట్లో చాలా ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది ఆహ్, మిషనరీ సాక్ష్యంతో కూడినటువంటి కొన్ని విషయాలు. మిషనరీ దర్శనం చాలా ఆహ్, చాలా ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని మీరు ఆలోచించాలి. నేను స్క్రీన్‌ని షేర్ చేస్తాను. దయచేసి మీరు స్క్రీన్ చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కావున ఒకవేళ మధ్యలో ఏదైనా సౌండ్స్ డిస్టర్బెన్స్ వస్తే మీరు ఒకసారి నాకు వాట్సాప్ కాల్ చేస్తే నాకు కొంచెం అలారంగా ఉంటది. ఎందుకంటే మీ వాయిస్ నాకు వినబడదు. నేను జస్ట్ దీన్ని అట్లా స్క్రీన్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆహ్, నా పేరు రమేష్ బాబు. ఆ దేవుని యొక్క మహోన్నతమైన కృప వల్ల మాది చిత్తూరు ప్రాంతంలో నేను ప్రభుని అంగీకరించాను. ఎలా అంగీకరించానంటే ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ ద్వారా నేను ప్రభుని స్వీకరించాను. మా తాత భయంకరమైన మాంత్రిక విద్యల్ని అభ్యసించేవాడు. ఆ మాంత్రిక విద్యల్ని అభ్యసించేటువంటి మా తాతగారు ఎట్లా ఆ ప్రజల్ని డబ్బులు గుంజి, అమౌంట్‌ని గుంజి మాంత్రిక విద్యల ద్వారా ఆ ధనాన్ని సంపాదించుకుంటూ ఎంతో మంది కుటుంబాన్ని కూల్చిన దుర్మార్గుడు అన్న మాట చెప్పొచ్చు. అంత అన్ని భయంకరమైన కార్యాలు చేశాడు. ఒకరోజు మా గ్రామంలో సువార్త ప్రకటించడానికి మిషనరీలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మా తాతగారి బిజినెస్ లాస్ అయిపోయిందని వాళ్ళ పైన కొట్టడం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత ఆదివారం అమావాస్య రోజున మాంత్రిక విద్యల ద్వారా ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. అప్పుడు ఆ శక్తులు ఆయన్నేం చేయలేకపోయాయి. తిరిగి మా తాతగారిని అనారోగ్య పాలు చేసి చచ్చిపోయాడు. ఆయన చేసిన పాపము, శాపము మా కుటుంబంలో నెమ్మది, సమాధానము, దరిద్రత ఇవన్నీ వెంటాడుతూ వచ్చాయి. ఎంత ఘోరాతి ఘోరమో అనంటే అపవిత్రతతో మా అమ్మ దురాత్మ క్రియలతో అలా ఉండిపోయేది. అలా సాతానుడు ఆమెలో ప్రవేశించి ఎంతో భయంకరమైన వేదనను కలుగజేస్తూ వచ్చినప్పుడు అన్ని చోట్లకు తిరిగిపోయి మెడికల్‌లోను, ఇంకా మానసికల్లో అన్నిటిలోనూ ఉపయోగం లేకుండా పోయింది. అప్పుడు అదే మిషనరీ దగ్గరికెళ్ళి సువార్త ప్రకటించినటువంటి మిషనరీ దగ్గరికెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిపూర్ణమైన విడుదల, స్వస్థతను అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆ విడుదలను ప్రభు ఇచ్చాడో ఆ విడుదలను బట్టి యేసుక్రీస్తు వారు సత్యమైన దేవుడని చర్చికి మేము రావడం ప్రారంభించాం. క్షమాపణ లేదు. చర్చికెళ్తున్నాను. నేను ఎంత మంచి క్రైస్తవుడినంటే మీకంటే చాలా మంచి క్రైస్తవుడిని. ఎంత మంచి క్రైస్తవుడినంటే సినిమా థియేటర్‌లో సినిమా చూస్తే పాపము. కానీ అదే సినిమాని ఇంట్లో వచ్చి చూస్తే పాపము కాదు అని అంత మంచి క్రైస్తవుడిగా నేను బతికేవాడిని. ఇంకా మీకు అర్థమవడానికి నేను ఆ దినాల్లో ఎలాంటి భయంకరమైనటువంటి ఆహ్, ఆచరణల్లో ఉండేవాడిని అంటే నేను ఇంటికి థియేటర్‌లో సినిమా రిలీజ్ అవుతుంది అనంటే దానికి ముందే బ్లాక్‌లో తీసుకొచ్చేసి క్యాసెట్లు ఉండేవి ఆ దినాల్లో. సీడీస్ ఎక్కువుండేవి. ఆ సీడీలు తీసుకొచ్చి ఊర్లల్లో ఆ టీవీలో వేస్తే వాళ్ళు అనుకునేవాళ్ళు, అబ్బా! వీడు చాలా తోపు, చాలా గొప్పోడు అని పేరు చెప్పుకోవడానికి క్యాసెట్లు తీసి ఇంట్లో వేస్తే కుప్పలు కుప్పలుగా ప్రజలుండేవారు. అంత భయంకరమైనటువంటి సినిమా పిచ్చితో నేను జీవించేవాడిని. ఆదివారం అయితే చాలు చక్కగా తెల్ల డ్రెస్ ఏసుకొని చర్చిలో కూర్చొని స్తోత్రం, స్తోత్రం తమిళ్‌లో ఒక మాట ఉంటది. "ఉళ్ళకు పోన స్తోత్రం వెలికి వంద ఆత్రం" అని. అట్లా లోపలికెళ్ళిపోతే స్తోత్రం అనేవాడిని, బయటకొస్తే ఆత్రం అని తిరిగేవాడిని. అట్లాంటి బ్రతుకులో నా జీవితాన్ని జీవిస్తా ఉన్నప్పుడు ఒకరోజు దేవుని యొక్క మహోన్నతమైన కృప వల్ల నేను మిషనరీలు నాతో నేను మిషనరీ ద్వారా రక్షింపబడ్డాను. ఎఫ్ఎంపీబీ మిషనరీ ద్వారా. ఆయన పిలుస్తా ఉన్నాడు. "రాయా మనము కాటేజ్ ప్రేయర్‌కెళ్దాము, ఆ ప్రేయర్‌కెళ్దామని" ఆయన నన్ను పిలుస్తా ఉంటే నాకు కబడ్డీ పిచ్చుండేది. ఈ వెల్లూరు, గుడియాతం మాకు ఆ బోర్డర్ కనుక
తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువగా మేము కబడ్డీ టోర్నమెంట్లు ఆడేవాళ్ళం. ఈ పేర్నంబట్టు ఏరియాస్‌లో ఎళ్లి తమిళ్ టోర్నమెంట్స్ ఆడి భయంకరంగా బాగా కబడ్డీ ఆడేవాడిని. అట్లా ఆ పిచ్చిలో దేవుని భక్తిని, ప్రార్థనను అస్సలు నేను నిర్లక్ష్యం చేసేవాడిని. ఆ చదువుల్లో కూడా అట్లాంటి భయంకరమైన ఆలోచనతో ఉన్నప్పుడు నేను దేవునికి ఆదివారం మాత్రమే నామకార్థంగా అట్లా సమయం ఇచ్చేవాడిని. నేను 10వ తరగతి ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోతే అప్పుడు నాలో వేదన. అయ్యో! నేను అందరి దగ్గర గొప్ప గొప్ప అనిపించుకోవాలి. ది గ్రేట్, ది గ్రేట్. కానీ నా నా నేను ఫెయిల్ అయిపోయిన వెంటనే నా హృదయంలో కలత ప్రారంభమైపోయింది. వేదన ప్రారంభమైపోయింది. అదే టైంలో యవనస్తుల కూడిక అనేది ఒకటి పెట్టారు. ఆ యవనస్తుల కూడికకు నేను వెళ్ళడం ప్రారంభించాను. అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు ఆ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ఆ మీటింగ్ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుష్యులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పులోనికి వెళ్దురు అని రాయబడింది. మనుషులందరూ ఒకసారి చచ్చిపోతారు. నువ్వు తీర్పుకి వెళ్తావు, జాగ్రత్త. నువ్వు చూస్తున్న సినిమాలు అన్ని పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. అయ్యో, నేను చేసిన వేషాలు, మోసాలు, దుర్మార్గత, దేవునికి వ్యతిరేకంగా చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. అయ్యా ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా పాపాన్ని ఒప్పుకోవడం, సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోవడం, పాప క్షమాపణ ప్రార్థన, కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ఆ యొక్క ప్రార్థన అనుభూతిలోనికి అప్పుడు నేను వెళ్ళడం, దేవుడు కనికరం వల్ల అలాంటి అనుభూతి నాకు ఇచ్చాడు. ఆ రోజు నేను ఎప్పుడైతే పాప క్షమాపణ పొందానో, ఈ రోజు నుంచి ఏ పాపానికి, లోకానికి నేను వెళ్ళను. అప్పుడు దాకా నేను అనుకునేవాడిని సినిమా అంటే ఎట్లా అంటే సినిమానే నాకు జీవితం అనేటువంటి ఆలోచనలు ఉండేవాడిని. కబడ్డీ నాకు జీవితం అనేటువంటి ఆలోచనలు ఉండేవాడిని. ఎప్పుడు ఫెయిల్ అయిపోయానో, అది కూడా ఏ లాంగ్వేజ్ లో ఫెయిల్ అయ్యానంటే అన్నిట్లో. మ్యాథమెటిక్స్ లో నేను స్కూల్ ఫస్ట్, అన్నిట్లో ఫస్టే, అన్నిట్లో మంచి మార్కులే. కానీ హిందీ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయాను. హిందీ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యేసరికి నాకు భయంకరమైనటువంటి బాధతో తట్టుకోలేకపోయాను. అయితే ఎప్పుడైతే సినిమాకు అర్థం చేస్తుందో, సినిమా అంటే అర్థం సి అంటే సిగ్గు లేని వాడు తీస్తాడు, తీసేవాడికి సిగ్గులు, చూసేవాడిని కూడా సిగ్గులు. మా అంటే మానం వదిలి తీస్తాడు, చూసేవాడికి ఉండదు, తీసేవాడికి ఉండదు. నీ అంటే నీచంగా ఉంటది, తీసేవాడు నీచుడే, చూసేవాడు నీచుడే. అది సినిమాకు అర్థం. అప్పుడు తెలిసింది, ప్రభా ఎంత దౌర్భాగ్యమైందా నేను చూస్తున్నది అని చెప్పి. తర్వాత నేనేం చేశానంటే ప్రభు యొక్క మహోన్నతమైన ప్రేమను బట్టి నేను ఆయనకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను. చక్కగా చదువుకుంటున్నాను. చర్చిలో అన్ని యాక్టివిటీస్ లో నేను మూవ్ అవుతున్నాను. ప్రార్థన అంటే ఆసక్తి పెరిగింది. అప్పుడే నాకు యువిఎస్ఐ అనేటువంటి స్టూడెంట్స్ మధ్యలో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ ఎఫ్ఎంబికి తో చాలా దగ్గరతో పనిచేస్తుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే బైబిల్ స్టడీ వెళ్తున్నాను. చాలా అద్భుతంగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాను. డిసి క్యాంప్ కి, ఎల్టీ క్యాంప్ కి, అలా క్యాంప్స్ కి వెళ్ళిపోతున్నాను. మిషన్స్ క్యాంప్స్ కి అన్ని తెలిసిపోతున్నాయి. దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాను. కానీ ఎదుగుతున్నాను, అన్ని విషయాలు నేర్చుకుంటున్నాను. నాలో ఇంకొక ఆశ నాలో ఉండేది. నేను ఎలాగైనా దేవుని కొరకు ఏమైనా చేయాలని తపన నాలో పుట్టింది. పుట్టినప్పుడు ఒకరోజు కన్యాకుమారి అనేటువంటి ప్లేస్ కి వెళ్ళాను. ఆ కన్యాకుమారి అనే ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ముట్టం అనే ప్లేస్ ఉంటది. ఆ 3 సముద్రాలు కలయికలు ముట్టం. ఆ ముట్టం అనే ప్లేస్ లో క్యాథలిక్ చర్చ్, ఆ క్యాథలిక్ చర్చి ఆవరణలో మన మిషనరీస్ మిషన్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది చర్చిలో కాదు కానీ ఆవరణలో బయట పెట్టారు. అక్కడ 3 రోజులు ఆ క్యాంప్ లో, అది సంధ్యా టైము. అక్కడ మేము వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళాము, చూసుకున్నాము. ఈవినింగ్ కన్వెన్షన్ ఏంటంటే అక్కడ పెట్టారు బయట. మామూలుగా మేము వేరొక ఒక హాస్టల్లో అక్కడ ట్రైనింగ్ సెంటర్ లో మేము ఉండేవాళ్ళం. ఆ ఈవినింగ్ రావడం వల్ల అక్కడ పెట్టారు. అప్పుడు ఇజ్రాయెల్ దేవదాస్ గారని
గుజరాత్ ప్రాంతంలో పరిచయం చేశారు. ఆయన ఆ వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ గుజరాత్ ప్రాంతంలో జరిగిన ఆ అవసరతను గురించి, ఆ సేవను గురించి చెప్తూ ఉంటే నా హృదయం కదులుతూ ఉంది. ఎందుకనంటే గుజరాత్ రాష్ట్రంలో డాంగ్ ఒక డిస్ట్రిక్ట్ ని 70% క్రైస్తవులుగా మార్చారు. మన తరంలో ఆయన రీసెంట్ గానే చనిపోయారు. ఇంకొక ఆయనతో పాటు సేవ చేస్తున్న జాన్సన్ బర్నబాస్ గారని కోయంబత్తూరు ఇంకా బతికే ఉన్నారు. 70% ఒక డిస్ట్రిక్ట్ ని మార్చినటువంటి వీళ్ళిద్దరు. ఎందుకు ఆ విషయాలు అవి దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం నుంచి మాట్లాడుతూ నా నిమిత్తము ఎవరు పోతారు అన్నప్పుడు నేను వెళ్తాను ప్రభువా అని చెప్పి నేను వెంటనే నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఇంటర్మీడియట్ లో సమర్పించుకున్న జీవితంలో దేవుడి కొరకు నేను బతకాలని ప్రతిష్ఠించుకొని ఇంకా అట్లనే ఉండిపోయాను. అలా ఉండిపోతూ సేవ జరుగుతూ ఉంది. ఇంకా కాటేజ్ ప్లేస్కి వెళ్తూ ఉన్నాను. సంఘంలో ఉన్నటువంటి మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ నేనే ఫిట్ చేస్తున్నాను. ఎలవైరు అన్ని పనులు చేస్తాను. క్లీన్ చేయడం, ఇంకా అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ అమర్చడం, అన్నిటిలో చాలా యాక్టివ్ గా ముందుకెళ్తూ ఉన్నాను. మరియు దేవుని సేవలో వెళ్తూ ఉన్న టైంలో ఎన్నో ఒకసారి వాక్యం చెప్పాలన్న ఆశ, తపన, కోరిక ఉండేది. అట్లాంటి కోరిక ఆలోచన ఉన్నప్పుడు ఒకరోజు ఈ ఏడు మాటలు మాట్లాడడానికి మిషనరీలు అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒక మాట మాట్లాడడానికి నేను ఎక్కాను. ఇది ఫస్ట్ సంవత్సరం ఎక్కితే నేను ఎక్కిన స్టేజ్ పైన ఆ రోజు ఫస్ట్ సారి ప్రసంగం చేస్తున్నాను. ప్రసంగం చేసేసరికి మా ఊరికి ఆ రోజే చర్చకొచ్చిన ఒక ఆయన నేను ప్రసంగం చేసిన రోజు చచ్చిపోయాడు. అయ్యో నేను స్టేజ్ ఎక్కితే చచ్చిపోతున్నాను, నేను ప్రసంగం చేయను అని బాగా హట్ అయిపోయాను, అలిగిపోయాను దేవుని పైన. మళ్ళా 2వ సంవత్సరం రోజు మళ్ళా అవకాశం ఇస్తే మళ్ళా వాక్యం చెప్పాను. మళ్ళా వాక్యం చెప్తే ఒక ముసలాయన నేను వచ్చే దారిలో నాకు ముందే యాక్సిడెంట్ లో పడి చచ్చిపోయాడు. అయ్యో నేను స్టేజ్ ఎక్కితే ఆ రోజే గుడ్ ఫ్రైడే రోజే, అది ఆ టైంలోనే చచ్చిపోవడం చాలా భయంకరం. 3వ సంవత్సరం ఏమైందంటే ఆ 3వ సంవత్సరం కూడా ఒక గెస్ట్ వచ్చాడు. తూత్తుకుడి నుంచి ఒక గెస్ట్ వచ్చాడు. వచ్చి ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పిన తర్వాత నేను వాక్యం చెప్పాను. ఆయన ఆ రోజు చచ్చిపోయాడు. కొన్ని గంటల నుంచి చచ్చిపోయాడు. స్పీకర్ చచ్చిపోతున్నాడు, వచ్చేవాళ్ళు చచ్చిపోతున్నాడు, స్టేజ్ ఎక్కితే మనుషులు చచ్చిపోతున్నాడు. ఇదేం దరిద్రం, నా దరిద్రం అని చెప్పి అస్సలు నేను ఇంకా బైబిల్ ముట్టుకోను, వాక్యం చదువును, ప్రార్థన చేయను అని మొండి కూర్చున్నాను. సరే చర్చికి వెళ్తా వస్తా. ఆ నిరుత్సాహంతో నేను అట్లా ప్రవర్తించేవాడిని. ఎందుకంటే అప్పుడు దాకా టీవీల వాక్యాలు, ఇంకా ప్రతివారపు వాక్యాలు తప్ప జీవితంలో సాధించేటువంటి బతుకు ఏదో బైబిల్ స్టడీకి వెళ్తాం, చేస్తాం, మర్చిపోతాం, వచ్చేస్తాం, కానీ లోపల పని జరిగేది కాదు. అట్లా ఉండిపోయేది. లోపల మార్పు కానీ ఆత్మీయమైన ఎదుగుదల లేదు. పిచ్చి ఆలోచనలతో, మూర్ఖత్వంతో, మంద భక్తితో నేను వెళ్ళేవాడిని. అట్లా ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. బైబిల్ చదవడం నేను ప్రారంభించాను. అలా చాలా నిష్ఠతో ఆ మోకాలు వేసుకొని ఉదయాన్నే 3 గంటలు వేసేసి మోకాళ్ళ పై నుండి బైబిల్ చదవాలని ఒక పట్టుదల పట్టాను. మామూలు చదవకుడు, మోకాలు వేసుకొని బైబిల్ కంప్లీట్ చేయాలని. అట్లా ఉదయాన్నే 3 గంటలకి 4 గంటలు వేసి బైబిల్ చదువుతూ గంటల తరబడి చదివేవాడిని. ఎంతో నాలో ఆత్మీయమైనటువంటి వెలుగు నుంచి వస్తూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు నేను ఒక చోటుకి వెళ్ళాను. అయితే ఆ రోజు ఎట్లాంటి సందర్భం అంటే మిషనరీలు, ఒక మిషనరీ నన్ను వాళ్ళ ఆఫీస్ ఎఫ్ఎంపిబి ఆఫీస్ లోనే అక్కడే ఉండమన్నాడు. ఆ రాత్రి పడుకోమన్నాడు. ఎందుకంటే నేను నార్త్ ఇండియాకి క్షమించాలి, అక్కడ ఉన్నటువంటి మిషనరీలు, నార్త్ ఇండియా నుంచి మిషనరీలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమిళనాడు నుండి డెంకిని కోట అనేటువంటి పెరిమల అనే ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు, మీటింగ్కి వెళ్ళిపోయారు. నేనున్న ఆఫీస్ లో పలమనేరు అనేటువంటి చిత్తూరు డిస్టిక్ లో ఉన్నటువంటి పలమనేరులో ఆఫీస్ లో ఎవరు లేరు. ఆ రాత్రి ఎవరైనా ప్రార్థనలకు కానీ ఎవరైనా వస్తే నువ్వు చూసుకో బాబు అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ మధ్యలో చదువుతున్నాను. సరే అని చెప్పి నేను అక్కడ ఉన్నాను. అలా ఉన్నాను. రాత్రి మిడ్-నైట్ లో ఫోన్ వచ్చింది. ఫోన్ రింగ్ అవుతుంది. ఎత్తే అర్జెంట్ గా వచ్చేసాయి, నువ్వు పాస్టర్ గారు అర్జెంట్ గా వచ్చేసేయండి, ఎందుకంటే ఒక వ్యక్తి గొంతులు కొరుకుతున్నాడు,
గొంతులు కొరికి రక్తాలు తాగుతున్నాడు అన్నాడు. ఆ మాటకి నా గుండె జిల్లయింది. ముందే మనకు చాలా భయం. ఆ మాటకనేసరికి ఇంక నేను భయపడిపోతాను, వణికిపోతాను. అది కూడా ఈ రాత్రిలో ప్రార్థన చేయమన్నాడు. ఆయన పిలిచిన ప్లేసు ఈ ఈ యొక్క కర్ణాటక. కర్ణాటక ఈ ఆంధ్ర బార్డర్ కనుక ఆ ప్రాంతానికెళ్ళాలి. సరే, ఆ మధ్యలో అడవి ఉంటది. నాకు భయపడిపోతున్నాను. ఒక్కడే ఎక్కడ పోదాం బైక్ తీసుకోవడానికి. ఏమైందయ్యా అంటే, ఆయన మాంత్రిక వ్యక్తిని తీసుకెళ్తే ఆయన చితకబాదాడట. ఎక్కడ మేకలు, గొర్రెలు కనబడితే గొంతు కొరికేసి రక్తాన్ని పీలుస్తున్నాడు. ఇటువైపు, అటువైపు వ్యక్తులు పట్టుకున్నా కూడా ఎదిరించి పడేస్తున్నాడు. అయితే సరే ఏం చేయాలో తెలియక భయపడి, అయ్యా నీ ఫోన్‌లో ప్రార్థన చేస్తాను అని చెప్పేసి వెంటనే ఫోన్‌లో ప్రార్థన చేసి స్విచ్ ఆఫ్ చేశాను. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక బాధ. నిద్ర పట్టట్లేదు. ఆ దెయ్యం వచ్చి మళ్ళా నన్ను పట్టుకుంటదేమో, ఇంక నేను మోకాళ్ళేస్తే నన్ను తొక్కుతదేమో, గజ 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 వణుకుతా ఉన్నా. భయాందోళనతో ఉన్నా. అలా ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళాను. అప్పుడే ప్రభువుని నమ్ముకున్న పీట్స్ అనేటువంటి ఒక అబ్బాయిని పిలిచాను. ఇట్లా పోదామని. మళ్ళీ చెప్తే రాడని చెప్పి పిలిచాను. సరే, నాలో ఆ మంట ఉండేది. ఆలోచన ఉండేది. దేవుని కోసం చెయ్యాలన్న కోరిక ఉండేది. దేవుడు చేయగలడు అన్న నమ్మకం ఉండేది. సరే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేశాను. వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత మనిషిని ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే అపవిత్ర ఆత్మతో పీడింపబడిన వ్యక్తి వచ్చాడు, అతని పైన చేయి పెట్టాడు. అతనిలో దురాత్మ అనేది, దుష్టాత్మ అనేది రాలేదు. ఏంది ఏం రావట్లేదు అని చెప్పి అనుకున్నాను. ఇంకొక ఆయన వాళ్ళ భార్య పైన చేయి పెడితే ఆమెలోకి వచ్చేసింది. ఆమె కూడా ఎన్నో సంవత్సరాలుగా దురాత్మతో పీడింపబడుతుంది. అంటే దానికి అర్థం ఎందుకు చెప్తున్నానంటే, రాత్రిని పిరికితనంతో ప్రార్థన చేశాను కదా, ప్రార్థన చేసి స్విచ్ ఆఫ్ చేసాను, మళ్ళా ఫోన్ చేస్తానని. ఆ స్విచ్ ఆఫ్ చేసిన ఆ ప్రార్థనలోనే ఆ దయ్యం పోయింది. దేవుడు విడుదల ఇచ్చాడు సంఘానికి కట్ట. ఇది నా మొదటి అనుభవం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మొదటి అనుభవం. దేవుడు చేసిన కార్యాలు, అట్లా ఎన్నో కార్యాలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. దాదాపు పీజీ చేస్తున్నాను, పిహెచ్డి చేస్తున్నాను. ఈ లోపలే సంఘాలు 7 సంఘాలు చూడడం, 50 మందికి ప్రభులోకి నడిపించడం, అట్లా అట్లా చదువుకుంటూనే చేస్తున్నాను. నేను అగ్రికల్చర్ పిహెచ్డి చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆ పిహెచ్డిలో కూడా రైతులు, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు, లోయర్ క్యాస్ట్ వాళ్ళు అందరూ ప్రభుని నమ్ముకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అట్లా ఆయన మహిమను, ఆయన మహాశక్తిని కనిపించడానికి ఆయన కృపను చూపిస్తూ వచ్చారు. అయితే దాని తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ లో, నాకు హైదరాబాద్ తెలియదు కానీ 2014 సంవత్సరంలో ఆ పిహెచ్డి ప్రాజెక్టు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ ఆ ప్రాంతంలో సబ్మిషన్ లో 7 క్షమించాలి, ఇండియాలో టాప్ 10 రీసెర్చ్ ని సెలెక్ట్ చేశారు. మాది ఫోలియా స్ప్రే అనేటువంటి ఒకటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చాం. అప్పటిదాకా ఆ విషయం ఏంటంటే, అప్పటిదాకా చెట్లకు భూమిలో నుంచే బలం వస్తుంది కానీ వేర్లలో నుంచి కూడా బలం వస్తుంది అన్నదాన్ని మేము నిరూపించి దాన్ని ప్రజెంట్ చేశాం. అది చాలా ఇష్టపడి పిలిపించారు. ఆ రోజు యాక్చువల్లీ నాకు గైడ్ గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఎడ్వర్డ్ రాజా గారు చెప్పాలి నా రీసెర్చ్ ని. అయితే ఆయన ఏం చేశాడు, వస్తాను చెప్తానన్నాడు. సరే, ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే వాళ్ళ పెద్దని చనిపోయాడు. చనిపోతే ఆ రాత్రి ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయాడు. పొద్దున్నే ఆయన ఇప్పుడు ఆయన చెప్తానని ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు నా రీసెర్చ్ నేనే చెప్పాలి. ఎందుకు ఆయన చెప్తానని ఒప్పుకున్నా అంటే, మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం బ్యాచ్. ఇంకా ప్రార్థన ఎక్కువ అయిపోయింది. ప్రభువా, నువ్వు నాకు ఈ గండం నుంచి గట్టెక్కిస్తే, ఈ బాధ నుంచి తొలగిస్తే నేను నీకు ఏం చెప్తే చేస్తా. నా ప్రార్థన బిజినెస్ డీలింగ్, నువ్వు ఇది నేను అది చేస్తా అని డీలింగ్ చేసుకున్నా. ఆ రోజు చక్కగా అయిపోయింది. అందరూ పొగిడారు. ఏదో అద్భుతంగా బట్టి కొట్టు ఏదో రకంగా ఇంగ్లీష్ లో మాట్లాడేశాను. మంచిగా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. ఉదయాన్నే చదువుతున్నాడు. నెక్స్ట్ డే నేను మళ్ళా వెళ్ళాలా, చదువుతున్నాడు. నహూము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సమాధాన సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతముల పైన ఉంటది, అవి ఎంతో సుందరమైనవి. అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు, అడవుల్లో నీ పడింది కానీ సిటీలో కాదన్నాడు. నాకు అర్థం కాలేదు. ప్రభువా, నిజంగా సేవకు పిలుస్తున్నారా? నాకు ఆలోచన, ఎన్నో ఆలోచనలు. దాంట్లో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
మీరు బైబిల్ తీసుంటే మీరు తీసి చదవగలుగుతారు. చదవగలిగితే చదవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవాది దేవుని కొరకే. ఆ మాట నా హృదయాన్ని కదిలించింది. ఆయన కొరకే, ఆయన కొరకే. అప్పుడు నేను తీర్మానం చేసుకొని ప్రభువా నీ కొరకు నేను జీవిస్తానని తీర్మానం తీసుకున్నాను. కానీ ఇంకా ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు. ఒక ప్రశ్న మీకు వేసి నేను ముందుకెళ్తాను. ఆ ప్రశ్నలో దేవుడు నన్ను ఫుల్ టైం తీసుకొచ్చాడు. ఏంటి అంటే ఫుల్ టైం ఆ విషయాన్ని నేను తర్వాత చెప్తాను. నేను మిషన్ ఫీల్డ్కి వెళ్ళిపోతాను, సమయం తక్కువ కనుక. ఇంకా నేను కాలింగ్లోనే ఉన్నాను. నా ట్రైనింగు, ఇంకా నేను ఫస్ట్ మిషన్ ఫీల్డ్, ఫస్ట్ అనుభవాలు ఇవన్నీ చెప్తూ పోతే 10 సంవత్సరాల 11 సంవత్సరాల ఈ పరిచర్య అనుభవాలు చెప్పడానికి ఈ కొన్ని నిమిషాలు సరిపోవు. కనుక నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని త్వరగా నేను చెప్పేస్తాను. వింధ్య సాత్పుల పర్వతాలు భారతదేశంలో అతిపెద్ద పర్వతాలు. 1 హిమాలయ, 2 వింధ్య. వింధ్య పర్వతాలు ఎప్పుడైనా విన్నారు అంటే విన్నామంటారు. ఎట్లా విన్నారు అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎట్లా విన్నాము అంటే ప్రతిరోజు మనము స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్తారు. ఏమని చెప్తారంటే జనగణ మనగణలో వింధ్య యమున గంగా అని అంటాం. వింధ్య యమున వింధ్య పర్వతాల్లో నేను చేశాను. భారతదేశంలో హిమాలయాలు దట్టమైన మంచుతో ఉంటాయి. ఈ పర్వతాలు భయంకరమైనటువంటి అడవితో ఉంటాయి, అంతే తేడా. అది ఇది 2 భారతదేశంలో పెద్ద పర్వతాలు. ఈ తెగ పత్వాడి బీల్ అనే తెగ చాలా భయంకరమైన తెగ. ఇప్పుడు మీరు చూసారు కదండి, ఈ ప్లేస్ ఉంది కదా, మీకు రెడ్ సింబల్ కనబడుతుందని అనుకుంటున్నాను. ఈ రెడ్ సింబల్ కనబడే ప్లేసే ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇది మధ్యప్రదేశ్. ఇది క్షమించాలి, ఇటువైపు ఉందేమో మహారాష్ట్ర, ఈ కొండల్లో ఉండేదేమో గుజరాత్, ఇదేమో మధ్యప్రదేశ్. ఈ మధ్యలో ఉన్న ఈ నది, ఈ తీరమే నర్మదా నది. మళ్ళా ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క ఇల్లు. చూసారు కదండి, మీకు డిస్ప్లే కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ ఎందుకు వీళ్ళు ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క ఇల్లు అన్నారంటే, అక్కడ పర్వతాలు ఫ్లాట్ గా చేయడం కష్టం కనుక ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. మనకి ఇక్కడ మిద్దె పైన మిద్దె, ఇల్లు పైన ఇల్లు అట్లా ఉంటుంది. సరే, జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పారాసెటమాల్ టాబ్లెట్ లేకుండా చచ్చిపోయే వాళ్ళు చాలా మంది. కనీస అవసరతలు ఉండవు. నో టవర్, నో పవర్. ఎవరైనా సెల్ ఫోన్ పిచ్చుంటే ఇక్కడ పంపించండి, దెబ్బకు సెట్ అవుతారు. ఈ పర్వతాలు చాలా ఎత్తైన పర్వతాలు. ఈ తెగ ఎలాంటి తెగ అంటే మత్వాడి బీల్. మత్ అంటే పర్వతం, వాడి అంటే వీళ్ళు. వాళ్ళు వేటాడుకొని బతికేటువంటి వాళ్ళు. అలాంటి జనాంగం, తిండికి లేక భయంకరమైనటువంటి ఆకలి దప్పులతో బతికేటువంటి జనాంగం ఈ ప్రజలు. అయితే ఈ మీరు గమనించినప్పుడు ఈ యొక్క తెగల్లో ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు సారాయి తయారు చేస్తారు. ఎవరైనా ఇంటికి వెళ్తే వెంటనే ఏం చేస్తారు, సారాయిని తీసుకొచ్చిస్తారు. మనము నీళ్లు, మనం ఏం చేస్తాం, కాఫీ, టీని ఇస్తాం. వాళ్ళు సారాయిని ఇస్తారు. సారాయిని తీసుకున్నప్పుడు అంతగా వాళ్ళు ఒక పూట భోజనం చేస్తారు, లేదా 2 పూటలు చేస్తారు అంతే. 3 పూటలు తినరు వాళ్ళు. వాళ్ళకి తిండి ఉండదు. సంవత్సరానికి ఒకే పంట, అన్ని కూడా వర్షపు పంటే. అంత దారుణం. అయితే ఈ సారాయిని తయారు చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, అడవుల్లో ఉన్నటువంటి ఆ చెట్లు తీసుకొచ్చి మరగపెట్టి, ఆ కాయలు, పండ్లు ఇవన్నీ తీసుకొచ్చి మరగపెట్టి కుళ్ళిపోయిన దాన్ని మళ్ళా కాల్చుతారు, మళ్ళా దాన్ని మరగబెడతారు, మళ్ళా పురుగులు పడతాయి, దాన్ని మళ్ళా కాల్చుతారు, మళ్ళా రసం తీస్తారు. అది బాగా మగ్గిన తర్వాత దాన్ని తీసుకొచ్చి తాగుతారు. దాన్ని నాటు సారాయి అంటాం, నాటు కళ్ళు అని అంటాం. అయితే ఇది ఎంత మత్తునిస్తుందంటే మనిషి అలా చాలా ఆల్కహాల్ శాతం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఈ ప్రజల్లో తరచుగా పట్టుకొని చంపుతూ ఉంటారు. అయితే 2వ జాగ్రత్తగానండి, పిల్లలు చూసుకోవడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి కట్టెలు మోసుకొని వచ్చి ప్రయాణమయ్యి ఆ కట్టెలు అమ్ముకొని బతుకుతారు. అది వాళ్ళ లైఫ్ స్టైల్.
అయితే అలాంటి దుస్థితి వాళ్ళలో ఉంటుంది కనుక పిల్లలు చూసుకోవడానికి ఎవరు ఉండరు. అప్పుడు సారాయిని నోట్లో డ్రాప్‌లేస్తే అలా మత్తులో ఉండిపోతారు. పిల్లలు పగలంతా మత్తులో ఉండిపోయి చనిపోతారు. అంత దారుణంగా ఈ ప్రదేశం ఉంటది. ఇంకా మీకు చెప్తాను. ఇక చూస్తే వీళ్ళ పంటలు సంవత్సరానికి ఒకటి మొక్కజొన్న, పత్తి. పత్తి ఏమో బట్టల కోసం, వస్త్రాల కోసం, జొన్న ఇవన్నీ కూడా వాళ్ళ భోజనాలు. వాళ్ళ వంట భోజన పదార్థాలు గమనిస్తే ఈ పిండిని ఎట్లా చేస్తారంటే చక్కగా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పిండి కొట్టేస్తారు. ఆ పిండిని తీసుకొచ్చి నిల్వ పెడతారు. నిల్వ పెట్టినప్పుడు ఏమవుతది? పురుగులు పడతాయి. సంవత్సరం ఉంటే పిండి ఏమైతది? పురుగులు పడతాయి. ఆ పురుగులు పెట్టినప్పుడు చక్కగా వాళ్ళ పురుగుల్ని ఆ పిండితో కలిపి పెనం పైన రొట్టేస్తే అది కూడా ఫ్రై అయిపోతది. నేను మొదటిసారిగా ఆ ఫ్రై అయిపోయినటువంటి ఆ రొట్టె చూస్తా ఉన్నప్పుడు కడుపులో పేగులు గుడగుడు అని రౌండ్ వేసుకొని నోటి దాకా వచ్చాయో అన్నప్పుడు మళ్ళా తినాల్సి వచ్చింది. కానీ తినేసాం. ఎందుకంటే వాళ్ళు పెట్టింది మనం తినకపోతే మనము చెప్పే దేవుణ్ణి వాళ్ళు అంగీకరించరు. కనుక తినాల్సి వచ్చింది, తినేసాం. తర్వాత ఫిష్ ని పెట్టారు. ఆ ఫిష్ ని అలాగే నదిలో నుంచి తీసుకొచ్చేసారు. పైన పులుసుని తీయకుండా, లోపల పేగులు తీయకుండా అట్లనే వండేసారు. అది తినేటప్పుడు ఎట్లుందంటే చూస్తేనే ఒక రకమైనటువంటి కడుపులో పేగుల్ని గులగుల అని తిరిగినట్లు ఉండింది. కానీ అది చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే చప్పగా, చేదుగా, ఇంకా తీయగా ఉంది. కానీ ప్రభువు ప్రేమను బట్టి తినాల్సి వచ్చింది. తిన్న తర్వాత ఒక 3 రోజులు అట్లా వాష్‌రూమ్ పోవాల్సి వచ్చింది. అంత దారుణం. తర్వాత సెట్ అయిపోయింది. అది ఇక్కడున్న పరిస్థితి. మీరు ఎవరైనా తినాలనుకుంటే అక్టోబర్ మాసంలో అస్సాంకి వెళ్తున్నాం. అస్సాంలో సేట్ జాన్ అని ఉంటారు. మిషన్ ట్రిప్ కి మీరు రావచ్చు. ఇక్కడికి కూడా రావచ్చు. ఇది బీల్ ఈ తెగ, అదే మత్తువడి. ఈ మత్తువడి తెగలో కోడి తలకాయలు నరుకున్నట్లు మనుషులు నరికేస్తారు. వాళ్ళకి చంపడం హాబీ. కోపం వచ్చింది లేపేస్తారు. మేము 6 నెలలు ఇలాంటి హౌస్ లో ఉన్నాం. ఈ హౌసెస్ మనం గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. భాష నేర్చుకోవడానికి, ఆ భాష నేర్చుకోవడానికి మొబైల్ వాళ్ళ దగ్గరికి పెడితే ఏదో ఒకటి వీడియో ఏదో కొత్తగా తెస్తున్నాడని, ఏదో రికార్డ్ చేస్తున్నాడని తరుముకున్నారు. అంత దారుణమైన పరిస్థితి. ఆ భాషకు లిపి లేదు, చదువు లేదు, లిటరేచర్ లేదు. చాలా దారుణం. ఈ హౌస్ లో ఎంత దారుణంగా ఉంటాయంటే లోపలే పశువులన్నీ కట్టేస్తారు. ఆవులు, మేకలు, కోళ్ళు ఇవన్నీ లోపలే ఉంటాయి. బయట అసలు ఏం కనబడవు. అసలు బయట ఎందుకు పోవు అని అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. చంపేస్తారు. మన సైడ్ కుక్కలు, పందులు తిరుగుతున్నాయి కదా, అట్లా సింహాలు తిరుగుతున్నాయి. చూడండి. అక్కడ బయట ఎందుకు పశువులు పెట్టరంటే లోపలికి ఎందుకు పెడతారంటే బయట పులులు, సింహాలు చేతుకుని తిరుగుతూ ఉంటాయి. అంత ప్రతిరోజు పిల్లల్ని చంపేస్తూ ఉంటాయి. అంత దారుణం, అంత భయంకరంగా ఆ ప్రదేశాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈరోజు అంత దారుణమైన పరిస్థితి గమనించాలి. మీరు ఎవరైనా సింహాలు తెచ్చుకొని పెంచుకుంటామంటే మా ఏరియాకి మీరు రావచ్చు. మోస్ట్ వెల్కమ్. దేవుడు మమ్మల్ని అనేక రకాలుగా వారి మధ్యలో కాపాడుతూ వచ్చాడు. ఈ పర్వతాలు ఎక్కడం అంత ఈజీ కాదు. ఆ పర్వతాల యొక్క కార్యాలు మీరు ఒకసారి చూడండి. ఇది ఒక ప్లేస్ కాదు, అన్ని ప్లేసులు ఇట్లానే ఉంటాయి. అటువైపు కనబడుతుంది కదండి, ఇది 200 కుటుంబాలు. మీకు ఊళ్ళో కనబడుతున్నా
విలేజ్ లా కనబడట్లేదు. ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క ఇల్లు ఉంది. సో ఈ ప్రదేశం మేము మొదట్లో ఇక్కడ నడుచుకొని వెళ్తే దాదాపు 10-20 కిలోమీటర్లు నడవాలి. ప్రతిరోజు నడవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఆ నడిచినప్పుడు వాపులు వచ్చేసి జ్వరం భయంకరంగా వచ్చేసేది. తర్వాత అలవాటైంది. అలాంటి ప్లేస్ లో దేవుడి కృప వల్ల వెళ్ళడానికి సహాయం చేశాడు. ఇక్కడ చూసాం కదండి, మీరు చూడండి రెడ్ సింబల్ ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే బైక్ ని పెట్టేసి ఇక్కడ అలా దిగి ఇట్లా స్వాత్కి వెళ్తాం. ఎందుకు ఇక్కడ బైక్ పెట్టేస్తామంటే నడవడానికి వీలుండదు కదా. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పచ్చ చెట్లన్నీ కొట్టేసి ఇక్కడ వేస్తాం. అట్లా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటువైపు చూడండి, మా భార్య, మా వైఫ్, ఆ అమ్మాయి కూడా ఎంఎస్సి బయోటెక్నాలజీ కంప్లీట్ చేసి డయాబెటీస్ పైన స్కాలర్ గా ఉంటూ ఆ దేవుని యొక్క పిలుపు నిమిత్తమై కంప్లీట్ గా ఆమె సేవకు సమర్పించుకుని 2015లో మేము ఇరువురు కూడా నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాం. ఆ దేవుడు ఇద్దరు పిల్లనిచ్చారు, ఆ శ్రేష్ఠానిషి షాలోం ఫ్రెండ్స్. సో చూడండి ఎంత అక్కడ మేము చూశారు కదా వీడియోని, మళ్ళా మీకు ఒకసారి చూపిస్తాను. నా భార్య ఆమె ఎక్కలేక ఎక్కుతా ఉంది. ఎక్కడ మిస్ అయిపోతుందని నేను వెనకాల కాసుకొని ఎక్కుతా ఉన్నా. ఒకవేళ స్లిప్ అయిపోయింది అనుకో, పులులు సింహాల దగ్గరికి వెళ్ళిపోతుంది గుహలకి. అంత దారుణంగా ఉంటది. అన్ని చోట్ల ఇట్లనే ఉంటాయి. సో అది అవుట్ రీచ్కి వెళ్ళి ఇక్కడ సువార్త ప్రకటించాం. మీకు ఇంకా ఈ ఈ ఇటువైపు తార్ రోడ్ కనబడుతుంది, మీకు చూడండి, పాము లాగా. అది కొండపైకి, మా పర్వతం పైకి సిటీ టౌన్ ప్లేస్ నుండి, అంటే పర్వతం కింద నుంచి పైకి రావాలంటే ఇది రోడ్ అండి. ఇది గూగుల్ మీరు చూడొచ్చు, ఇది శాటిలైట్ వ్యూ. అంత ఘోరంగా ఉంటది. మళ్ళా అడవుల్లో కూడా ప్రయాణం చేయడం ఎట్లా చేస్తారో మీరు చూడొచ్చు వీడియో. ఫుల్ కుప్పలు ఎక్కడ జనం తక్కువ ఉన్నారు, మామూలుగా దీనికంటే డబుల్ కూర్చుంటారు వెనకాల అంతా మొత్తం నిండిపోతారు. ఆ పర్వతంలో కొంచెం స్లిప్ అయిపోతే ఇంకా మనిషి అవుట్ అయినట్లే. ఇటువైపు మీరు చూశారు కదా, ఇవన్నీ కూడా నదీ ప్రవాహం. ఆ నదుల్లో ప్రయాణమై వెళ్ళాలి సువార్తకి. స్లిప్ అయిపోతే ఇంకా మనిషి అవుటే. సరే, మేము ఎక్కువగా ప్రార్థనలు చేస్తాం, 12 hours ఫాస్టింగ్ ప్రేయర్. ఇది తర్వాత మీకు చెప్తాను. మెల్లగా అలా సువార్త ప్రకటించాం. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళ మధ్యలో సువార్తను ప్రకటిస్తూ ముందుకు వస్తూ వచ్చాం. యేసు అని పదం తెలియని ప్రజాజాతుల మధ్యలో చిన్న కోడికలు, మీటింగ్స్ అలా పెట్టడం దేవుడు చేశాడు. అట్లా వాళ్ళ మధ్యలో గొప్ప మార్పులు తీసుకొచ్చాడు. ఈ సువార్త అందరినీ ఈ జాతి మధ్యలో భాష నేర్చుకొని సువార్త ప్రకటించడం ఆరంభించినప్పుడు వాళ్ళ జీవితంలో గొప్ప వెలుగును మేము చూస్తూ వచ్చాం. వీళ్ళలో ఇంకొక దారుణమైనటువంటి కల్చర్ ఏంటంటే, ఒకసారి మనం ఆలోచిస్తే ఈ కల్చర్ చాలా దారుణం. వీళ్ళు పిల్లలు పెళ్లి అనేది ఉండదు, ఎవరితో ఎలాగైనా పోతారు, మ్యారేజ్ సిస్టమ్ ఉండదు. అలా ఈ బోండీబాయ్ అనేటువంటి ఆమె ఒక్కని దగ్గరికి వెళ్ళింది, 2 పిల్లలు కనింది. ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది, 2 పిల్లలు కనింది. వాడిని వదిలేసింది. ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది, 2 పిల్లలు కనింది. అట్లా 4 దగ్గరికి వెళ్ళి 7 మందిని కని ఇంటికి వచ్చేసి తల్లితో కలిసి తండ్రిని చంపేసింది. తండ్రిని చంపిన తర్వాత అడవుల్లోకి వెళ్ళిపోయింది, పారిపోయింది. ఆ కొండల్లో, లోయల్లో బట్టలు లేకుండా భయంకర వికృత శాస్త్రాలు చేస్తూ పిచ్చిదైపోయి తిరుగుతూ ఉండింది. అప్పుడు మేము తర్వాత చిన్న టౌన్ కి షిఫ్ట్ అయ్యాం. మీరు చూశారు కదా, జిగ్జాగ్గా ఉన్న పెద్ద రోడ్డు. ఆ రోడ్ అంతా దాటుకున్న తర్వాత పర్వతం పైకి వస్తే చిన్న టౌన్ ఉంటది. కొన్ని ఆర్ఎంపీ డాక్టర్ అట్లా ఉంటారు. ఆ టౌన్ లో కొన్ని వసతులు ఉంటాయి. అక్కడ తర్వాత మేము అక్కడ ఒక చిన్న హౌస్ రెంట్ తీసుకొని అక్కడ ఉన్నాం. ఆ టౌన్ లో ఈమె 3 సంవత్సరాల పిచ్చిదిగా తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుందంటే ఆ వీడియో దొరికింది, చూడండి. పిచ్చితిగా ఉన్నాము. ఆమె ఎప్పుడైతే పిచ్చితిగా తిరుగుతూ ప్రార్థన గుంపు దగ్గరకు వచ్చిందో, కూర్చున్న స్థలంలో దేవుడు గొప్ప విడుదలనిచ్చాడు, మార్పునిచ్చాడు. ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఆమె తర్వాత సాక్ష్యం చెప్పి
47 మందికి బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. 47 பேர் యేసు கிட்ட கொண்டு வந்துச்சு. ఇంకా మనం గమనిస్తే చిన్నగా వారి మధ్యలో ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్స్, భాష తెలీదు, లిపి లేదు, బైబిల్ లేదు, ఆడియో లేదు, వీడియో లేదు. గొప్ప ఉద్యమానికి దేవుడు కారణం చేశాడు. అనేక మంది ప్రభు దగ్గరికి రావడం చూస్తున్నాం. ఇంకా వారికి ట్రైనింగ్స్, ప్రోగ్రామ్స్ పెట్టడం కార్యం చేశాం. ఇంకొక మాట, 2022 సంవత్సరం జరిగిన సంఘటన జాగ్రత్తగా వినండి. ఈ అంశపై పావునటువంటి ఆమెను డిసెంబర్ 2022 సంవత్సరం చర్చకొచ్చింది. వాళ్ళు వెలివేశారు. అది ముందే పర్వతాల ప్రాంతం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంత దారుణమైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? వ్యాసంతో ఉంది. ఆ ఊర్లో జగన్ పవర్ అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వ్యక్తి కొరకు 200 మంది ప్రాధేయపడుతున్నారు, ప్రలాపిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈమెను పిలిపించారు. మీ దేవుడు గొప్ప దేవుడు అంటే కదా అని చెప్పి. అక్కడ ఎక్కువగా మానసికులు ఉంటారు, డాక్టర్స్ ఉండరు. పారాసెటమాల్ టాబ్లెట్ లేకుండా చచ్చిపోయారు. కనీసం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండదు. అయితే ఆ మానసికులు వచ్చి చెక్ చేస్తే ఇంకా చచ్చిపోయాడు. సరే, ఈమెను పిలిపించారు. పిలిపిస్తే ఈమె వెళ్ళింది, మీ మాంత్రికుని పిలుచుకురండి అని ఆమె రిక్వెస్ట్ చేశారు. మా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్తుంది, కష్టం అవుతున్నారు. మా మాంత్రికుడు ఎవడో కాదు, ఇప్పుడు నేను సాక్షి చెప్తాను, నేనే, నన్ను యేసుప్రభు మాంత్రికుడు అంటారు. తర్వాత అక్కడికి ఆమె వెళ్ళింది, నేను వస్తానని వెళ్ళింది. చచ్చిపోయి 3 గంటలైంది. అందరూ ఏడుస్తున్నారు. ఆదివాసులు ఏడుపు విచిత్రంగా ఉంటది. అట్లా ఏడుస్తున్న టైంలో అక్కడ నిలబడి ఆ శవం ముందు యేసయ్యా చూడు, యేసయ్యా చూడు, యేసయ్యా చూడు అంటే చచ్చిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం ప్రార్థన చేసిన ఈమె పరిగెత్తింది, భయపడి వాళ్ళు పరిగెత్తారు. తర్వాత చూస్తే వాక్యాన్ని బోధించిన తర్వాత ఒకే రోజు 123 మందికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో అపోజిషన్స్, ఇవన్నీ సమయం లేదు కనుక నేను షార్ట్ చేస్తున్నాను. ఇంకొకటి, 3 లక్షల జనం, తడివి జాతి. ఇదొక రకమైన జాతి. అదేమో మత్తువాడి, ఇది తడివి. జాగ్రత్త గమనించండి, ఒకసారి ఆలోచించండి. సువార్త అంతని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. యేసు అని పదము తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. మేము ప్రారంభ దినాల్లో సువార్త చెప్తుంటే తుమ్ యీసు మసీహ్ జాన్తా హై అంటే మే జాన్తా హూ అనింది. ఎట్లా జాన్తా హూ అంటే మే జాన్తా హూ ఔర్ ఇస్తిమాల్ భీ కర్తా అని. ఎట్లా ఇస్తిమాల్ చేస్తామని అడిగితే లోపలికి తీసుకెళ్లి ఏ చీజ్ ఓ చీజ్ అంది. ఏంటి ఆ చీజ్ అని చూస్తే ఇదే వస్తువు అనింది. అది ఉషా మిషన్. మా పితరులు మిషనరీలు వాళ్ళు అలాంటి అనుభవాలు కూడా వెళ్ళారు. ఉషా మిషన్ అనేది, ఉషా మిషన్ ఏంటి? ఉషా ఫ్యాను, ఉషా మిషను, యేసు మసీహ్ అంటే ఆమె మిషన్ అనుకునేది. యేసని పేరు తెలియని వాళ్ళు ఎంతో మంది. ఇక్కడ 3 లక్షల మంది యేసని పదం తెలియదు. ఈ జాతికి ఎవడైనా సువార్త చెప్పడానికి 2025 సంవత్సరం అయింది. 2022 సంవత్సరాలు అయింది, ఎవరు పోలేదు. లాక్డౌన్ అయిపోయింది. ఫస్ట్ వే కరోనా రాలేదు, సెకండ్ వే కరోనా రాలేదు, థర్డ్ వే రాలేదు. థర్డ్ వేలో సిటీలో ఉన్న వాళ్ళందరూ బతకాలని చెప్పి ఆ అడవుల్లోకి వచ్చేసారు. అప్పుడు హోలీ పండుగ జరిగింది. ఆ పండుగలో ఎవరితోనైనా ఎలాగైనా జీవించవచ్చు. అలాంటి భయంకరమైన పాపంతో ఉన్నప్పుడు ఈ వ్యాధి అలా స్ప్రెడ్ అయిపోయింది. వీడికి కూడా తాకింది. వీడు ఆ జనసంద్రం దగ్గరికి వచ్చేసాడు, పరుగులు తీసుకొని వచ్చాడు, అన్ని చూశాడు, అన్ని లాక్ అయిపోయాయి. ఎవరు చెప్పారట, చర్చి దగ్గరికి వెళ్ళండి. చర్చి తలుపులు ముట్టగా దేవుడు స్వస్థపరిచాడు, బాగుపడ్డాడు, మాకు కబురు పెట్టాడు. మేము ఎగురుకుంటా వెళ్ళాం. అదే ప్లేస్ మీకు ఫస్ట్ చూపించాను కదా, చూడండి ఒకసారి. నేను ముగించేస్తాను. చివరికి మాటలో ఈ సాక్ష్యం చెప్పి నేను చూపిస్తాను. మొదట్లో మీరు చూసిన అక్కడ ఆ భాగం ఆ ఎత్తైన పర్వతంలో ఇదే ప్రాంతం. మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి అట్లా దిగి ఈ పర్వతం పైకి అట్లా వెళ్ళాలి.
ఇక్కడున్న హౌసెస్ ఉన్నాయి కదండీ! ఈ హౌసెస్‌లో అడిగాం. ఈ హౌసెస్‌లో అడిగితే వాళ్ళన్నారు, "గాజా దాదా దగ్గరికెళ్ళాలి ఎట్లా?" అని అన్నప్పుడు వాళ్ళన్నారు, "వాని దగ్గరకా? వాడు దుర్మార్గుడు. మేమే ఇన్ని సంవత్సరాలైనా పోవట్లేదు. వాడు 63 మందిని చంపేశాడు" అనన్నాడు. ఎనకాల ఇప్పుడు అప్పుడే సాయంత్రం అయిపోయింది. వెనక్కెళ్ళామనుకో వెనక్కెళ్తే ఏమవుతుంది? పులులు, సింహాలు చంపేస్తాయి. ముందుకెళ్తే ఈ పెద్ద పులి చంపేస్తది. అట్లాగని చచ్చేదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆ పర్వతం పైకెళ్ళి సువార్త చెప్పాడు. ఆ రోజు రాత్రి సువార్త ఆయన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొచ్చింది. ఆయన మార్పు మనసు పొందుకున్నాడు. ఒకే రోజు ఆయనతో పాటు 53 మందికి అంటే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్యలే నలుగురు, ఆ పిల్లలు మొత్తం కలిపి 53 మంది. 53 మంది బాప్తీసం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మొట్టమొదటి క్రైస్తవుడు ఆ జనాంగానికి. అనేక కార్యాలు ప్రభుడు వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాడు. దేవుడు ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక మాట మీరు చూస్తే పిల్లలకి భవిష్యత్తు లేదు. నో ఎడ్యుకేషన్, నో ఫ్యూచర్. ఎవరి తల్లో తెలీదు. భయంకరమైన అలవాట్లు, మందు తాగుతూ ఉంటారు. భయంకరమైనటువంటి పాపం, భయంకరమైన దురాత్మ క్రియలు. ఈమె ఊరిని డీల్ చేస్తది. ఈమె డీల్ చేయని కేసులు వీడు తాలూకా వీడు డీల్ చేస్తాడు. వీడు డీల్ చేయని కేసులు వీడు అఘోరా వీడు డీల్ చేస్తాడు. వీళ్ళు మానసికులు మార్చబడ్డారు. బండలో నుంచి నీళ్లు ఇవ్వలేదంటే బండలో నుంచి నీళ్ళు తెచ్చాం. ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ చేసాం, గాస్పల్ టీమ్ చేసాం. అట్లా మనం గమనించినట్లయితే వాళ్ళు ఆరాధన చేసేది ఎట్లా చేస్తారంటే రాత్రి, ఇది కాటేజ్ ప్రేయర్ అండి. కాటేజ్ ప్రేయర్ రాత్రి 8 గంటల నుంచి పొద్దున్నే 5 గంటల వరకు కాటేజ్ ప్రేయర్ జరుగుతుంది. ఎవ్రీ డే బై డే అట్లా కాటేజ్ ప్రేయర్ కి 250 మంది వస్తారు. ఇట్లా భజన చేస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు కాటేజ్ ప్రేయర్ కి. మళ్ళా మీటింగ్లు, సభలు, చిల్డ్రన్ మినిస్ట్రీ, బైబిల్ స్టడీ. ఆదివాసీలకు ముఖ్య భాష ఉన్నది కనుక స్టేట్ లాంగ్వేజ్ లో వాళ్ళకి నేర్పించి వాళ్ళు ఏం చేస్తున్నాము, మన హాస్టల్లో పెట్టి స్టేట్ లాంగ్వేజ్ లో భాష నేర్పిస్తున్నాం. చర్చ్ ఎల్డర్స్ ఇంకా మనం కనిపిస్తే ఇవన్నీ సంఘాలు, బిల్డింగ్స్ దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. 40 సంఘాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. కన్వెన్షన్ పెడితే 3000 మంది వస్తుంది. ఆ సంఘము, ఈ సంఘము, ఆ పాస్, ఈ పాస్ ఎవరు లేడు. సౌత్ ఇండియా నుంచి నేను తప్ప అక్కడ ఉన్నటువంటి లోకల్ పాస్టర్స్ మన ద్వారా ఎఫ్ఎంపీ ద్వారా రక్షింపబడి సేవకులైనటువంటి పాస్టర్లు తప్ప వేరే సంస్థ లేదు, వేరే పాస్టర్ లేడు, వేరే భక్తి లేదు, వేరే బాధ లేదు. ఆ దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితాలను మార్చాడు. ఆయన యొక్క మహా కృప కనికరం. ఈరోజు నీ నా జీవితంలో ఒకే తీర్మానం తీసుకోవాలా, మనము ఆయన ఏం చేస్తున్నాం. ఒక్క మాట చెప్పి నేను ముగిచేస్తాను. ఒకే ఒక వాక్యం. ఇంకో రోజు సమయం ఉన్నప్పుడు మీకు క్లుప్తంగా చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే బైబిల్ గ్రంథంలో చూసాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవాది దేవుని కొరకే. ఈరోజు నువ్వు నేను ఆయన కొరకే జీవించాలి. మర్చిపోకూడదు, ఆయన కొరకే జీవించాలి. వాక్యము నా జీవితాన్ని కదిలించింది. నేను పిహెచ్డి చదువుతున్నప్పుడు నేను ఎందుకు రావాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రశ్న నా జీవితాన్ని కలవరాన్ని తీసుకొచ్చింది. 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి ఎన్ని సంవత్సరాలు చదువుతాడండి? 10 సంవత్సరాలు చదువుతాడు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 10 సంవత్సరాలు చదువుతాడు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, మొత్తం 15 సంవత్సరాలు, పీజీ 3 సంవత్సరాలు, మొత్తం కలిపి 15 సంవత్సరాలు, పీజీ 2 సంవత్సరాలు, మొత్తం కలిపి 17 సంవత్సరాలు, పిహెచ్డి 4 సంవత్సరాలు, మొత్తం కలిపి 21 ఇయర్స్. 21 ఇయర్స్ ఎందుకోసం అంటే ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకోసం అంటే పొట్టకూటి కోసం, స్టమక్ కోసం. అంటే 21 సంవత్సరం నా టైము, నా ఎనర్జీ, నా నాలెడ్జ్, నా యొక్క యవనము అంతా నేను స్పెండ్ చేసింది ఈ పొట్ట కోసమా? చేచి పొట్ట కోసం బతికేది ఒకటే. భూలోకంలో ఒకటే ఉంది, నల్లగా ఉంటది, కడుపు నిండా తింటది, దాన్ని అరగించుకోవడానికి బురదలో పొల్లాడుతూ ఉంటది, గాండిస్తూ ఉంటది, తల పైకెత్తదు. సంతలోకి తీసుకెళ్లేటప్పుడు వెనకాల ముందు దాన్ని కట్టేసి మధ్యలో వెదురు
వెదురు కట్టిని తీసుకొచ్చి మధ్యలో పెట్టినప్పుడు అది తల అట్లా పైకెత్తి ఆకాశం ఉందా అని చూస్తారంట. అప్పుడు దాకా తల పైకెత్తదు. అలాంటి జంతువులాగా కడుపు కోసం బతికేది అలాంటి వాళ్ళే. క్రీస్తు కోసం బతికేది మనిషి లాంటి వాళ్ళు, క్రీస్తు రక్తం పొందిన వాళ్ళు అని చెప్పి అప్పుడు నేను తీర్మానం తీసుకొని ఫుల్ టైం వచ్చాను. ఎంతో మంది మిషనరీల యొక్క ప్రభావం నా జీవితంలో పడింది. ఈరోజు మనం అలాంటి జీవితాన్ని చేయడానికి ఇంకా 144 కోట్ల జనాభాలో నార్త్ ఇండియా ఎంతో అవసరమైంది. ఒక్క ఛాలెంజ్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. 144 కోట్ల జనాభాలో 80% పాపులేషన్ నార్త్ ఇండియా, 20% పాపులేషన్ సౌత్ ఇండియా. 20%లో 80% క్రిస్టియన్స్ ఉన్నారు. 80%లో 1% కూడా లేరు. ఈరోజు 1000 మందికి ఒక్క డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేడు, వీడు ప్యాసింట్ అయి చచ్చిపోతాడు. 1,00,000 మందికి కూడా ఒక సేవకుడు లేడు నార్త్ ఇండియా. ఈరోజు ఈ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా? ఒక తీర్మానం తీసుకో. నిజంగా నేను ప్రార్థన చేస్తాను ప్రభా, ఈ ప్రజల కొరకు, నార్త్ ఇండియా కొరకు నా కొడుకుని పంపిస్తాను, నా కూతురిని పంపిస్తాను, లేదా నేను వెళ్తాను అని నువ్వు తీర్మానం చేసుకుంటావు. అట్లీస్ట్ నేను మిషన్ ఫీల్డ్కైనా వెళ్తాను, లేదా నేను నా సంఘాల్లో మిషనరీ దర్శనాన్ని ఇస్తాను అని ఒక్క వారం ఏదో వినేసాం, వదిలేసాం, ఏదో మేము బలపడిపోదాం అంటే రేపు తీర్పు రోజున నేను దేవునికి లెక్క చెప్పాలా? ఎందుకు దేవుడు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చాడు తెలుసా? నా దేశం రక్షింపబడాలని, నీ దేశం రక్షింపబడాలని, ఆయన రాజ్యం కట్టబడాలని. అది ఆయన కోరిక, ఆకాంక్ష. ఇది నా కోరిక. అవకాశం ఇచ్చిన యుగేంద్ర అన్న కొరకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యుగేంద్ర అన్న.